17వ తారీఖున బొప్పూడిలో జరిగినటువంటి మహాసభ అది ఒక జన ప్రభంజనం లాగా జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభలాగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి ఆ సభలో పార్టిసిపేట్ చేయటం, అసలు ఆ ఏరియా మొత్తం కూడా నేనైతే 15 కిలోమీటర్ల దూరంలో బొప్పుడికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ప్రధానమంత్రి గారి సియాఫ్లో నేను ఉన్నాను. అక్కడికి చేరుకోగలను లేదు అనేటువంటి ఒక భయం నాలో పట్టుకుంది. 15 కిలోమీటర్లు కూడా ఎటు చూసినా కూడా 15 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయింది. గ్రౌండ్లో ఉన్న జనం ఒక భాగమే ఉన్నారు, 3 భాగాల జనం బయటే ఉన్నారు. పోలీసు తీవ్రంగా వైఫల్యం చెందింది. మీటింగ్ ప్లేస్కి సరిగ్గా జనాన్ని చేరనీయకుండా మధ్యలోనే ఆపేసి కిలోమీటర్ల లెక్క ట్రాఫిక్ జామ్, కావాలని ట్రాఫిక్ జామ్ సృష్టించినటువంటి పరిస్థితి. మరి కొంతమంది వైసీపీ నాయకులు ఓటమి భయంతో తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎంతో సమయం లేదు, ఎన్నికల్లో ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని